తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సీబీఐ దర్యాప్తు కోరే ధైర్యం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఈ ప్రాజెక్టును నిర్మించిన వారే ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టును కూడా చేపట్టబోతున్నారని ఆయన ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కూడా మరో కాళేశ్వరంగా మారే అవకాశం ఉందని అంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. నితిన్ నవీన్ పర్యటన 3 రోజులు కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ 3 రోజుల పాటు బీజేపీ శ్రేణులకి ఏం దిశానిర్దేశం చేశారు? ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎంపీ రఘునందన్ రావు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, 3 రోజులు నితిన్ నవీన్ పర్యటనకు సంబంధించి బీజేపీ శ్రేణులకి ఎట్లాంటి దిశానిర్దేశం చేయడం జరిగింది? బూత్ గెలవడమే లక్ష్యంగా పనిచేయాలనేది ప్రతి కార్యకర్తకి మా జాతీయ అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. బూత్ గెలిస్తే పంచాయతీ గెలుస్తాం, పంచాయతీ గెలిస్తే పార్లమెంటు గెలుస్తాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి బూత్ను అల్టిమేట్గా గెలవడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఆ దిశగా అడుగులు పడాలని, ప్రతి కార్యకర్తలో నూతనోత్సాహం నింపాలని అతి పిన్న వయసులో ఆల్ ఇండియా అధ్యక్షుడైనటువంటి నితిన్ నవీన్ గారు వచ్చి తను ఎంత వేగంగా పనిచేస్తాడో తన వేగాన్ని అందుకొని కార్యకర్తలు కూడా అంతే వేగంగా పనిచేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడానికి వచ్చిండ్రు. ఆ లక్ష్యం విత్ ఇన్ ద 4 వాల్స్ మా కార్యకర్తలందరికీ చేరింది. అది బయట వాళ్ళకి వినబడాల్సినటువంటి అవసరం లేదు. రేపటి నుంచి మేము ఫీల్డ్లో చేసేటువంటి పని వారు చెప్పినటువంటి దిశను దశను రీసౌండ్ చేస్తుంది గ్రౌండ్లో, అప్పుడు చూడండి. సార్, ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశంలో ఈ భేదాలను పక్కన పెట్టండి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంది, దానికోసం కలిసికట్టుగా పనిచేయండి అనేటటువంటి సూచనలు చేశారనేటటువంటి వార్తలు వస్తుంది. సో తెలంగాణలో ఉన్నటువంటి మా మీడియా మిత్రులకి, తెలుగు మీడియా మిత్రులకి కోడిగుడ్డు మీద ఈకలు వీకడం బాగా అలవాటు. కులం పేరు కానీ విభేదాలు అనేటువంటి పదం గురించి కానీ ఎక్కడ గౌరవనీయులు నితిన్ నవీన్ గారు మాట్లాడలేదు. మేమందరం కలిసే ఉన్నాం, కలిసే పనిచేస్తున్నాం. మా నాయకుడు కమలం గుర్తుని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తేవడానికి అందరం కలిసి సంఘటితంగా పనిచేస్తాం. నితిన్ నవీన్ పర్యటన అనేది ఒక అట్టర్ ఫ్లాప్ షో అంటూ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పీసీసీ చెప్తున్నారు. తెలంగాణ పైన ఎటువంటి అవగాహన లేదు, తెలంగాణకు వచ్చి పర్యటన చేస్తున్నారు, ఇది సిగ్గుచేటని చెప్పి కాంగ్రెస్ నేతలు. సోనియా గాంధీ గారికి భారతదేశం మీద ఏం అవగాహన ఉందో ముందు మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుమనుండ్రి, చార్మినార్ కాడికి రమ్మనుండ్రి. మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తారా, సోనియా గాంధీ గారు వస్తారా, ఎవరు చర్చకు వస్తారో రమ్మనుండ్రి, మేము మాట్లాడుతాం. దానికి సమాధానం బెంగాల్ తరహాలో విభజన రాజకీయాలు చేస్తాము తెలంగాణలో అంటే మేము చూస్తూ ఊరికాం, దానికి సమాధానం చెప్తామంటున్నారు. మేము ఒక ముఖ్యమంత్రిని దించేందుకు వాళ్ళ ముఖ్యమంత్రి మీద రాళ్ళేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాదు మాది. ఆ చరిత్రని ముందు సంస్కరించుకోమని చెప్పుండ్రి, ప్రజల్ని గౌరవించమనుండ్రి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతించమనుండ్రి. ఇవేవి చేత కాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని దించేందుకు వాళ్ళే రాళ్ళేసిన వాళ్ళు మా గురించి మేము విభజన రాజకీయాలు చేస్తున్నామని. ఈ దేశాన్ని విభజించింది ఎవరు విభజించారు? మతం పేరు మీద విభజించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? 1947లో భారతీయ జనతా పార్టీ లేదు కదా. భారతీయ జనతా పార్టీ పుట్టింది 1980 ఏప్రిల్ 6వ తారీఖు కదా. మరి 1947లో ఈ దేశాన్ని విభజించిన రోజు మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించినటువంటి కుసంస్కారి అయినటువంటి పార్టీ ఎవరు? కాంగ్రెసే కదా. మీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? సార్, ఇప్పుడు ఖరీఫ్ వచ్చింది, ఎప్పుడు చూసినా సరే పంటల సీజన్ స్టార్ట్ అవ్వగానే యూరియా అనేటటువంటి కొరత ఏర్పడుతుంది. దీనికి కారణం కేంద్రం అని చెప్తున్నారు. ఆడలేక మధ్యలో ఉన్నట్టుంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో కూడా యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల పాలనలో కూడా యూరియా ఇస్తుంది మేమే. ఇచ్చిన యూరియాని సరిగా పంచుకోవడం వస్తలేదు. కాంగ్రెస్ పంచుకుంటుంది అంటే పైసలు పంచుకుంటుంది, ఓట్లు పంచుకోవాలనుకుంటుంది, సీట్లు పంచుకోవాలనుకుంటుంది. వాటి కోసం దన్నుకున్నట్టు యూరియా బస్తల కోసం రైతుల్ని దన్నుకునేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సార్, మూసిని మరో కాళేశ్వరం అంటున్నారు, ఎందుకని ఆ విధంగా పోలుస్తున్నారు? కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టరే మూసి కట్టబోతున్నాడు కాబట్టి సేమ్ థింగ్ విల్ రిపీట్. అందుకనే దాని మీద సిబిఐ విచారణ చేసేటువంటి అధికారం శక్తి రేవంత్ రెడ్డి గారికి లేవని నేను చెప్తా ఉన్నా. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరొక కాళేశ్వరం మూసి అంటున్నారు ఎంపీ రఘునందన్. దాంతోపాటు మరొకవైపు నితిన్ నవీన్కి సంబంధించినటువంటి 3 రోజుల పర్యటనలో భాగంగా బీజేపీ శ్రేణులకి ప్రతి బూత్ని గెలిచే విధంగా మాకు దిశానిర్దేశం చేశారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కాంగ్రెస్ నేతలు కావాలని గెలవలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.